నన్ను కిచెన్ టూర్ కిచెన్ టూర్ మేము ఏంటంటే కింద నుంచి పైకి వస్తాం అనమాట. సో ఫస్ట్ క్రాకరీ చూపిస్తా, తర్వాత కిచెన్ టూర్ కూడా చేస్తాను. డోంట్ వరీ గైస్. సో ఈ క్రాకరీ యూనిట్ టూర్ చేయాలి. దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మేము ఈ కిచెన్ చేయించుకునేటప్పుడు వీఆర్ లైక్ ఎలా ఉందంటే ఇక్కడ నుంచి బాల్కనీ అనమాట. సో మేము మళ్ళీ మొత్తం డిస్మాంటిల్ చేసుకున్నప్పుడు క్రాకరీ అనేది నేను ఫస్ట్ చిన్నగా డైనింగ్ టేబుల్ దగ్గర ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఆరిఫ్ గారు ఏంటంటే కొంచెం పెద్దగా ట్రై చేయొచ్చు ఇది అదని చెప్పి ఇక్కడ మేము సెటప్ చేయించుకున్నాం అనమాట. మా ఇంటీరియర్ తెలుసు కదా, ఇన్ఫినైట్ ఇంటీరియర్స్ రోహిత్ గారు చేశారు. ఇదిగోండి మా ఫ్రిడ్జ్ టూర్. మాకు ఫ్రిడ్జ్ టూర్ కాదు, క్రాకరీ టూర్. ఇది మొత్తం మేము గ్లాస్ డోర్స్ వచ్చాయన్నమాట. బ్లాక్ గ్లాస్ డోర్స్ తో చేయించుకున్నాము. లోపలంతా మేము వుడ్ ఫినిషింగ్ విత్ ఇలా లైట్స్ వచ్చాయి. చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఎలా పెట్టుకున్నాను, ఏం పెట్టుకున్నాను అంటే ఇక్కడ ఇవేంటంటే బ్రాస్ ఐటమ్స్ అండి. మళ్ళీ కొండమాపదని గృహప్రవేశం అప్పుడు ఖర్చులో ఖర్చు అనుకొని తీసుకున్నాము. కానీ నేను ఇవన్నీ సునీత డెకార్ వాళ్ళ పేజ్ నుంచి తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ కూడా. సో ఇదిగోండి బ్రాస్ ప్రసాదం గిన్నెలు ఎంత బాగున్నాయో. ఎవరైనా వస్తే ప్రసాదం గిన్నెలు పెట్టడానికి చాలా బాగా అనిపించింది. సో ఇది 6 తీసుకున్నాం అనమాట. సో ఇవి ప్రసాదం గిన్నెలు. దాని తర్వాత ఈ కడాయి చూసారు కదా, ఈ కడాయి నా ఫేవరెట్ కడాయి అనమాట. ఇది కూడా సునీత డెకార్ నుంచి తీసుకున్నాను. లోపల మనకి ఇలా ఉంటుంది. సో కర్రీస్ ఏమైనా చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం ఫుడ్ అది డెకరేషన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో సాలిడ్ గా ఉంది. సో ఇది బాగుంది. దాని తర్వాత ఇది వచ్చేసి ఈ ప్లేట్, ఈ ప్రసాదం గిన్నెలు పెట్టుకోవడానికి ఈ ప్లేట్ అనేది నేను తీసుకున్నాను. ఇవన్నీ ఓపెనింగ్ టైంలోనే తీసుకున్నామండి మేము. మళ్ళీ తీసినట్టు పెట్టాలి. ఇది వచ్చేసి టిఫిన్ క్యారియర్, కొంచెం యాంటిక్ గా ఉంటుంది అని ఆరిఫ్ గారు తీసుకోమంటే తీసుకున్నాను. చాలా బాగుంది. స్పూన్ తో పాటు వచ్చింది అనమాట. అంటే పాత టైంలో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో ఇదేంటి అంటే డెకరేషన్ బౌల్. ఇందులో వాటర్ వేసి కొంచెం ఫ్లవర్స్ వేసి పెట్టడానికి డైనింగ్ టేబుల్ మీద అయినా ఎక్కడైనా. సో ఈ సెక్షన్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి సర్వింగ్ బౌల్స్ అనమాట. మనం ఏదైనా కర్రీస్ వేసుకోవడానికి. ఇవి కూడా టోటలీ బ్రాస్. ఇదేంటంటే చిన్న పోపు డబ్బా. ఇది నేను షో కోసం తీసుకున్నాను. ఈ తర్వాత పూజా రూమ్లో ఎక్కడైనా కుంకుమ పసుపు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి చాలా బాగుంది. అలాగే ఇది వచ్చేసి కాఫీ ఫిల్టర్. ఇది కూడా బ్రాస్ లోనే. క్వాలిటీ వీళ్ళది చాలా బాగుందండి. నాకు వీళ్ళ దగ్గర సునీత దగ్గర తీసుకున్నవన్నీ మీరు అందరూ అనుకోవచ్చు, తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1-2 years అయిపోయింది కదా. అయినా కూడా చూసారా, తీసుకొని ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది కదా. చూసారు కదా, ఈ లోపలంతా కూడా చాలా బాగుందన్నమాట. యూజ్ చేసి నీట్ గా క్లీన్ చేసి పెట్టుకుంటే బ్రాస్ అనేది ఎప్పటికీ పాడవదు. ఇది వచ్చేసి ఈ సెక్షన్ లో మొత్తం కొంచెం ఆథెంటిక్ గా ట్రెడిషనల్ గా ఉండాలని ఈ వుడెన్ ట్రే కూడా నేను ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను అనమాట. ఇది మంచిగా ఎలిఫెంట్ తో వచ్చింది, ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి. ఇది నా ఫేవరెట్ లస్సీ గ్లాసెస్ సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. సో ఇప్పుడు సమ్మర్లో బయట తాగినట్టు పటియాలా లస్సీ చేసుకోవడానికి. ఇవి ఏంటంటే ఇవి కూడా నేను ఆన్లైన్ నుంచి తెప్పించాను. డిస్క్రిప్షన్లో మీ అందరికీ లింక్ అనేది ఇస్తాను. అలాగే ఇవి వచ్చేసి ఇందాక మనం కాఫీ గ్లాసెస్ చూసాం కదా, వాటి మీద కప్స్ అనమాట. సో కప్లో పోసుకొని తాగితే ఆహాహా టీ అయినా కాఫీ అయినా అదిరిపోతుంది. సో ఇది కొంచెం ట్రెడిషనల్ టచ్ ఉండాలి. ఈ సెక్షన్ అంతా మేము ఇలాగే పెట్టుకున్నాము. అండ్ ఇదేంటంటే పాన్ డబ్బా మేము ఎప్పుడప్పుడు ఇంట్లో పాన్ చేసుకుంటాము. సో ఇది షూట్ కోసం, కొంచెం షో పీస్ కోసం తీసుకున్నానండి. ఇది కూడా నేను ఆన్లైన్లో తెప్పించాను. చాలా బాగుందన్నమాట. సో చిన్న పాన్ డబ్బా. ఇంకా బ్రయాస్ ఐటమ్స్ మేము కలెక్ట్ చేస్తున్నాము. ప్లేస్ కొంచెం సెట్ అవుతే పెడతాము. ఇది వచ్చేసి ఆరిఫ్ గారు తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నాము ఇది అంటే గాయత్రి పూజా స్టోర్స్ లో తీసుకున్నాము. ఇది కూడా ఏంటంటే యాంటిక్ స్కూటర్ అనమాట. ప్రియా స్కూటర్. మా నాన్నది ప్రియా స్కూటర్ 8.54 అని నంబర్ ఉండేది. సో దిస్ ఇస్ లైక్ స్కూటర్. అండ్ ఈ బాటిల్ వచ్చేసి నేను ప్రహరీ కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. సిల్వర్ బాటిల్. చాలా మంది సిల్వర్ బాటిల్ లో తాగుతారు కదా, నేను జర్మన్ సిల్వర్ బాటిల్ లో తాగుతాను. సో ఇది వాటర్ బాటిల్ అనమాట. అండ్ ఈ సర్వింగ్ డిషెస్ కూడా లోపలంతా మనకి ఇలా కుక్ చేసి పెట్టుకుంటే హీట్ అనేది ఎప్పుడైనా సరే ఇదే కలర్ లోపల ఉంటే అదేదో కెమికల్ ఏదో అంటారు కదా. సో ఇలా స్టీల్ ఉండేటట్టయితే మనం ఎంతసేపు అయినా ఫుడ్ అనేది పెట్టుకోవచ్చు. సో ఎవరైనా గెస్ట్ వస్తే, ఇంకా యూస్ చేయలేదు, గెస్ట్ వస్తే యూస్ చేద్దామని పెట్టాను. సో ఈ సెక్షన్ వచ్చి మొత్తం మనకి బ్రాస్ సెక్షన్ అనమాట. ఇది వచ్చేసి ఒక డిన్నర్ సెట్ అండి. ఈ డిన్నర్ సెట్ ఎక్కువ నేను తీయను. చిన్న ప్లేట్స్, పెద్ద ప్లేట్స్ వచ్చాయి. ఇక్కడ వెనకాల కూడా ఇంకా ప్లేట్స్ ఉన్నాయి. ఈ సెట్ ఏంటంటే రెగ్యులర్గా ఈ ప్లేట్స్ నేను తీయను. ఇవన్నీ ఏంటంటే గ్లాస్ బౌల్స్ మనం కర్రీస్ అవి పెట్టుకోవడానికి. ఇవి కొన్ని అసార్టెడ్ అనమాట. అంటే ఒక్కొక్కటి కొంచెం సైజ్, పెద్ద సైజ్లో అసార్టెడ్ తీసుకున్నాను. ఇవి ఏంటంటే వీటికే మ్యాచ్ అయ్యే కప్స్, రైటా, కీస్, డెజర్ట్ ఏదైనా పెట్టుకోవడానికి. అండ్ ఇది ఇంకో డిన్నర్ సెట్ అనమాట. అండ్ ఇది ఆరిఫ్ వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ నా పెళ్ళే 9-10 years నుంచి ఉన్న డిన్నర్ సెట్ ఇది. సో మనకి రొటేట్ ప్లేటర్లా యూస్ చేస్తాము.
అండ్ ఇవి కూడా నేను ఈ సెట్వే అనమాట, ఇవన్నీ ఈ బౌల్స్ ఇవన్నీ. ఇది సాల్ట్ అండ్ పెప్పర్ కోసం పెట్టాను. ఇది ఏంటంటే రెగ్యులర్గా మేము యూస్ చేసే డిన్నర్ సెట్ సెక్షన్ అనమాట ఇక్కడ. అలాగే ఇక్కడ కింద చూస్తే ఇవంతా టోటల్లీ గ్లాస్లో తీసుకున్నానండి, ఇవంతా క్రిస్టల్ అలా తీసుకున్నాను. ఇవి ఏంటంటే ఎవరైనా గెస్ట్ వస్తే ఇది డెజర్ట్ బౌల్స్, ఇవి డెజర్ట్ ఏదైనా కీర్ అలాంటివి పెట్టుకోవడానికి. ఇవి పెద్ద పెద్ద ప్లేట్స్లో ఏంటంటే ఏదైనా స్టార్టర్స్ అలా పెట్టుకోవడానికి, ఇది ఓట్స్ పెట్టుకోవడానికి. ఇవి రెండు బాగున్నాయని నేను మొన్న ఆన్లైన్లో తెప్పించాను. సో ఇందులో ఎవరైనా వస్తే గెస్ట్ ఎవరైనా వస్తే ఏదైనా స్నాక్స్ డ్రై ఫ్రూట్స్ పెట్టడానికి. ఈ బుజ్జి గణపయ్య అని కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ పెట్టకూడదు కానీ ప్లేస్ లేక పెట్టాను. ఇవి కప్స్, ఇక్కడ గ్లాస్ 4 ఉంటే 2 పగిలిపోయాయి నా చేతి నుంచి. సో తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఏంటంటే మనకి జ్యూస్ జార్స్ ఉంటాయి కదా, జ్యూస్ జార్స్, సెరమిక్ టీ హోల్డర్, అది సెరమిక్ కప్ అనమాట, కొన్ని గ్లాస్ జార్స్. ఇదేంటంటే నేను మళ్ళీ ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది కూడా నాకు వుడెన్ కలెక్షన్ అంటే ఇష్టం. అలాగే ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఏదైనా వచ్చినప్పుడు అవి కప్స్ అసార్టెడ్ అనమాట. ఇదంతా ఈ సెక్షన్. తర్వాత ఈ సెక్షన్ కి వస్తే ఇదేంటంటే నాకు గృహప్రవేశం అప్పుడు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు తెచ్చిచ్చారు, గిఫ్ట్ ఇచ్చారు. సో ఈ కప్ సెట్ ఇది యూస్ చేయం, యాక్చువల్గా చిన్న చిన్న కప్సే ఉంటాయి కానీ షోకే బాగుంటుందని పెట్టాను. ఇది మైరా వాళ్ళ టీచర్ మా ముందు హౌస్ అప్పుడు మాకు ఇచ్చారనమాట ఈ గిఫ్ట్ సెట్. సో లక్ష్మీ మ్యామ్ అని. సో అదనమాట. ఇది ఎప్పుడైనా యూజ్ చేయాలంటే చేస్తాను. ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి ఉన్నాయి కదా ఇలా ఫ్లోరల్ కలర్స్ వచ్చి, అలా పెద్ద కప్స్ 3, చిన్న కప్స్ 3 సెట్ తీసుకున్నాను. ఇదేంటంటే రెగ్యులర్ మామూలుగా టీ స్నాక్స్ పెట్టడానికి చిన్నది. అండ్ ఈ సెక్షన్కి వస్తే ఇది కూడా నేను ఆన్లైన్లో సెట్ ఆఫ్ 6 గ్లాసెస్ తీసుకున్నాను. ఏదైనా జ్యూస్ అయినా చాయ్ అయినా ఏదైనా ఇవ్వడానికి. హ్యాండిల్గా ఉంటుంది, కెటిల్తో పాటు వస్తుంది. సో ఇట్స్ వెరీ గుడ్, యూస్ చేయడానికి బాగుంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు చాయ్ 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 చాయ్, వర్క్ లేదంటే చాయ్ చాయ్. మా ఇంటి దగ్గర ఫిలిం నగర్లో చాయ్ 40 రూపాయలు, నేను 15 రూపాయలకే చాయ్ అమ్ముతా. సో ఇవేంటంటే కాపర్ అనమాట. ఇందులో వాటర్ తాగితే చాలా మంచిది అని నేను ఇవి తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 2. సో మా రూమ్లో నాకు ఒకటి, మైరా రూమ్లో మైరాకు ఒకటి పెడతాను ఎప్పుడు. ఓకే, ఇవి ఏంటి అంటే ఇవి నేను మొన్న ఆన్లైన్లో తెప్పించాను. వైన్ గ్లాసెస్, వుడ్ది వైన్ గ్లాసెస్ అనమాట. ఇది షోక్ ఏమి ఎప్పుడు తాగలేదు, ఇందులో రెడ్ వైన్ ట్రై చేద్దామని ఇది తీసుకున్నాను. సో ఇవేంటి అంటే దీస్ ఆర్ లైక్ మనం స్టార్టర్స్ చేసుకున్నప్పుడు కొంచెం డెకరేటివ్ ప్లేట్స్ కావాలి కదా, అలాంటి ప్లేట్స్ అనమాట, సెరమిక్ ప్లేట్స్. ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో తెప్పించానండి. ఇదిగోండి ఇలా డిఫరెంట్ ఏదైనా స్టార్టర్స్ చేసినప్పుడు, ఏదైనా కర్రీస్ చేసేటప్పుడు ఈ కడాయిలో ఇలా పెట్టుకోవడానికి మొత్తం బ్లాక్లోనే తీసుకున్నాను, ఎందుకంటే మా డైనింగ్ టేబుల్ వైట్ కాబట్టి. ఓకే, ఇవి వచ్చేసి ఐకియా గ్లాసెస్ అండి. నేను తీసుకున్నప్పుడు మా అత్తయ్య గారు అన్నారు పగిలిపోతాయి, కానీ నేను ఆల్మోస్ట్ తీసుకొని 2 years మా పాతింట్లో తీసుకున్నాను, ఇప్పుడు పాడలేదు. ఇవి ఐకియావి బ్లాక్ కప్స్ అనమాట. సో టీ కోసం ఇవి నేను పెట్టుకున్నాను. ఇవి ఏంటంటే అసార్టెడ్ గ్లాసెస్ అండి, చిన్న చిన్న గ్లాసెస్, అలాగే కొన్ని వైన్ గ్లాసెస్, అలా కొన్ని అప్పుడప్పుడు పగిలిపోతూ ఉంటాయి. ఇది నా ఫేవరెట్ గ్లాస్. నా స్మూతీ ఏదైనా తాగాలంటే ఇందులోనే తాగుతూ ఉంటాను. ఇందులో ఏంటంటే కొన్ని ఇలా స్పూన్స్, కొంచెం డిజైన్ స్పూన్స్ అవి నేను తీసుకున్నాను. ఇవి వాడకూడదు, ఎవరైనా వచ్చినప్పుడే వాడాలని. ఇవి వచ్చేసి 3 బౌల్స్ అనమాట. సో ఇవి కూడా కొంచెం కర్రీస్ అవి వేసుకోవడానికి బాగుంటుంది, క్రాకరీలో అని తీసుకున్నాను. నాకు ఎక్కువ బ్లాక్స్ ఇష్టం కాబట్టి బ్లాక్లో. ఇవి వచ్చేసి నూడిల్స్ లేకపోతే పాస్తా, ఫ్రైడ్ రైస్ ఏదైనా తినడానికి చైనీస్ ఫీల్ వస్తుందని ఇలా కలర్ఫుల్లో 2 బౌల్స్ తీసుకున్నాను. అలాగే ఇవి సెట్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్వి 4 బౌల్స్ తీసుకున్నాను అనమాట. ఇదేంటి అంటే ఇందులో మనం ఎవరైనా గెస్ట్ వస్తే డ్రై ఫ్రూట్స్ అయినా, సోంపు అలాంటివి వేసి పెట్టుకోవడానికి. ఇది మామూలు అసార్టెడ్ ప్లేట్ అనమాట. చాలా సింపుల్గా పెట్టుకున్నాం మేము. ఇవన్నీ గాజు గ్లాసులు, కొన్ని పగిలిపోతూ ఉంటాయి, కొన్ని కొత్తగా వస్తుంటాయి పోతుంటాయి. సో ఈ ల్యాడర్ నేను తీసుకున్నాను అనమాట, ఎందుకంటే మా క్రాకరీ అన్ని ఏది వెళ్ళినా పైకి ఎక్కాలి. ఇప్పుడు ఇక్కడ కూడా స్టోరేజ్ ఏదైనా కావాలంటే పైకి ఎక్కాలి కాబట్టి ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఈ లింక్ కూడా మీకు పెడతాను. సో ఎక్కుదాం, ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, ఎక్కినా ఏం కాదు. ఓకే, సో వావ్, ఇందులో ఏంటి అంటే నేను గివ్ అవే ఇవ్వాలనుకున్న ప్రోడక్ట్స్, కొత్త ప్రోడక్ట్స్ నేను తెప్పించినవి మన సబ్స్క్రైబర్స్ కోసం ఇందులో పెట్టాను కొత్తవి. సో ఇది సాలడ్ స్పిన్నర్, ఇది అగారోది కెటిల్ అనమాట. అలాగే దిస్ ఈజ్ లైక్ స్పిన్స్ స్క్రబ్బర్ ఒకటి, అండ్ జ్యూసర్ది బాక్స్ ఉంది, జ్యూసర్ అండ్ ఇంకోటి సాలడ్ స్పిన్నర్ ఉంది అక్కడ. సో ఇవి ఇలా పెట్టాము. ఇవి గివ్ అవే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా కొత్త ఐటమ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇది మా క్రాకరీ యూనిట్ అనమాట. సో ఎలా ఉంది వీడియో, బ్లాగ్ నచ్చితే కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా కొన్ని ఐడియాస్ చెప్పండి, ఇంకా ఎలాంటి మన క్రాకరీలో పెట్టచ్చు, ఎక్కడ మనకి మంచి క్రాకరీ అనేవి దొరుకుతాయి అవన్నీ చెప్పండి. సో ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేయలేం కాబట్టి ఇందులోనే పైన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి తీసేసి కొత్త క్రాకరీ అనేది మనం తెచ్చుకుందాం అనుకున్నాం. సో ఇది మా క్రాకరీ టూర్. మీకు మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ లలి అండ్ వైబ్స్ విత్ మైరా. నీ ఛానల్ ఎందుకే, నా ఛానల్లో నా ఛానల్లో నీటి ఛానల్ వద్దులే, నీతో కూడా వద్దులే. ఇట్స్ మీ లలి అండ్ వైబ్స్ విత్ మైరా. ఓకే అండి, సీ యూ విత్ అనదర్ వ్లాగ్. బై బై. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.